దాసు ముఖాంతరములో ప్రశుద్ధమైనటువంటి నీ మాటలు మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో వెళ్ళి ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన నడిపించిన సేవకులకు వందనాలు. మరి ఈ సమయంలో మరి మనం వాక్యంలోకి వెళ్ళే ముందు మరి సభను గురించి మరి పరిచయ మాటలు మరి తెలియజేసిన తర్వాత మరి మనం వాక్య పరిచయంలోకి వెళ్ళిపోదాం. మరి యొక్క పరిచయ మాటలు తెలియజేయవలసిందిగా మన సంఘ ప్రియులైన మరి అపోస్తలుడు బిషప్ వైశాఖ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన వచ్చి ఈ పరిచయ మాటలు అయిన తర్వాత మరి వాక్య పరిచయంలో మనం వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. పరిశుద్ధ సమాజ కుండికలలో చిట్ట చివరి రోజు 3వ దినం. ఈ దినాన్ని మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకొనడానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సమయాన్ని బట్టి ముందుగా దేవాలయ దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. వచ్చిన దైవ సేవకులు, సంఘాలు, విశ్వాసులు వీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాలు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం. 15వ వచనం నీవు ప్రబల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచును. కానీ ఇవాళ రేపు మీరేం చేస్తారంటే ప్రజలను పరిశుద్ధపరచని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. వారు ఈ 2 రోజులు కూడా వారు పరిశుద్ధపరచబడ్డారు. వారు పరిశుద్ధపరచబడ్డారు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అర్థమేంటి? చిన్నది ఏదన్నా చీటిగా తీసుకోవడం అంటే చెప్తుంది ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మొదలైంది దేవుని స్తోత్రం. బట్టలు ఉతుక్కొని అంటే బట్టలు మన యొక్క జీవిత విధానం తెలియజేస్తూ ఉంది. బట్టలు మన యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా ఉతుకుడు కార్యక్రమం జరిగిందన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఉతుక్కుందాం. మంచి సభతో ఉతుక్కుండగా బట్టలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాకలి వారి సబ్బు వంటి వాడు. దేవుని స్తోత్రం. సబ్బు మామూలు సబ్బు కాదు, చాకలి వారి సబ్బు అంటే బట్టలు ఉతుక్కునే సబ్బు అన్నమాట. దేవుని స్తోత్రం. బట్టలు ఉతుక్కునే సబ్బు ఏమి స్మెల్ రాదు, అర్థమైందా? కానీ అందులో ఉన్నటువంటి క్షారం ఏం చేస్తుందంటే మురికంతా కూడా పోగొడుతుంది. కాబట్టి ఈ 2 రోజులు జరిగినటువంటిది ఏంటంటే మనం ఉతుకుడు జరిగింది. మన జీవితాలు